హాయ్ స్టూడెంట్స్, మిర్రర్ లెన్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములా తెలిసినా కూడా స్టిల్ మార్క్స్ లాస్ అవుతున్నారా? రాంగ్ వస్తుందా? ఓన్లీ రీజన్ ఈజ్ సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ అంటే ఏం లేదు, సైన్ పాజిటివా నెగిటివా కరెక్ట్గా డిసైడ్ చేసుకోవాలన్నమాట. అంటే డిస్టెన్సెస్ మెజర్ చేసేటప్పుడు, హైట్ మెజర్ చేసేటప్పుడు, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ హైట్ ఈ రెండు మెజర్ చేసేటప్పుడు మైనసా ప్లస్సా అది మనం కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి. ఆల్ ద డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. ఆల్వేస్ పోల్ నుంచే మెజర్ చేయాలి. పోల్ నుంచి మెజర్ చేసేటప్పుడు ఇన్సిడెంట్ లైట్ సేమ్ డైరెక్షన్లో ఉంటే అది పాజిటివ్గా తీసుకుంటాం. మనం పోల్ నుంచి మెజర్ చేసేటప్పుడు ఇన్సిడెంట్ లైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్గా తీసుకుంటాం. అంటే చూడండి ఇక్కడ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో రేడియస్ అది కూడా డిస్టెన్సే కదా. ఎలా మెజర్ చేయాలి? పోల్ నుంచి మెజర్ చేయాలి. పోల్ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేసేటప్పుడు, ఇలా మెజర్ చేసేటప్పుడు లైట్ యాక్చువల్గా కాన్కేవ్ మిర్రర్ పైన ఎలా పడుతుంది? ఇటు ఈ డైరెక్షన్లో పడుతుంది. అంటే డిస్టెన్స్ మెజర్ చేసేటప్పుడు లైట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అది నెగిటివ్. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఇన్ కాన్కేవ్ మిర్రర్. అదే కాన్వెక్స్ మిర్రర్లో రేడియస్ ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? ఎక్కడైనా సరే పోల్ నుంచే మెజర్ చేయాలి. పోల్ నుంచి మెజర్ చేస్తున్నాం, లైట్ కూడా ఇదే డైరెక్షన్లో వస్తుంది. కాన్వెక్స్ మిర్రర్ పైన ఇలా పడుతుంది కదా, లైట్ ఇదే డైరెక్షన్లో వస్తుంది, మనం కూడా అదే డైరెక్షన్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రేడియస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ పాజిటివ్. రేడియస్ పాజిటివ్ అయితే ఇంకా ఆబ్వియస్లీ ద ఫోకల్ లెంత్ కూడా పాజిటివ్ అవుతుంది. ఫోకల్ లెంత్ ఫర్ ద కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ పాజిటివ్, కాన్కేవ్ మిర్రర్కి నెగిటివ్. ఫోకల్ లెంత్ కూడా అంతే. డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ కదా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలి? మళ్ళీ ఫ్రమ్ ద పోల్. While measuring the distance, the incident light is in opposite direction, so the focal length f is negative in the concave mirror. Convex mirror lo again the distance should be measured from the pole. So pole nunchi focus kunna distance ila measure chestunte light kuda ade direction lo vastundi, so the focal length also positive in the convex mirror. Okay, ఇది ఒకటే కాదు, ఇంకా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా అంతే. ఇఫ్ ద ఆబ్జెక్ట్ హియర్, ఆబ్జెక్ట్ అక్కడ ఉంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలి? మళ్ళీ ఫ్రమ్ ద పోల్ నుంచే మెజర్ చేయాలి, ఇలా మెజర్ చేయాలి. బట్ లైట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇన్సిడెంట్ ఎలా అవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ వస్తుంది. మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ కూడా ఇటువైపే ఫామ్ అవుతుంది. ఫర్ ఆల్ ద రియల్ ఇమేజెస్ ఇన్ ద కాన్కేవ్ మిర్రర్, ఆల్ ద రియల్ ఇమేజెస్ అటువైపే ఫామ్ అవుతాయి కాబట్టి డిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలి? ఆల్వేస్ ఫ్రమ్ ద పోల్ నుంచే మెజర్ చేయాలి. కానీ ఇలా పోల్ నుంచి మెజర్ చేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో లైట్ పడుతుంది కాబట్టి ఆల్వేస్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ నెగిటివ్. ఆల్ రియల్ ఇమేజెస్కి నెగిటివ్గానే ఉంటుంది ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రెండు కూడా. బట్ ఓన్లీ వన్ కేస్ ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ వచ్చిందంటే దాట్ షుడ్ బి వర్చువల్ ఇమేజ్. ఇఫ్ వర్చువల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇటువైపు ఫామ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఈ ఇమేజ్ డిస్టెన్స్ని మెజర్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద పోల్ నుంచి మెజర్ చేయాలి. ఇలా మెజర్ చేయాలి. మెజర్ చేసేటప్పుడు లైట్ ఇన్సిడెంట్ లైట్ కూడా సేమ్ డైరెక్షన్లోనే ఉంది కదా. సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ బి పాజిటివ్. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ v ఈజ్ పాజిటివ్ ఓన్లీ ఫర్ ద వర్చువల్ ఇమేజెస్కి మాత్రమే పాజిటివ్ ఉంటుంది. ఆల్ రియల్ ఇమేజెస్కి నెగిటివ్గానే ఉంటుంది ఇన్ కాన్కేవ్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్లో ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్లో రియల్ ఇమేజ్ ఉండదు కదా, ఓన్లీ వర్చువల్ ఇమేజ్. సో కాన్వెక్స్ మిర్రర్లో అన్ని కేసెస్లో ఫర్ ఆల్ ద కేసెస్ ద ఇమేజ్ డిస్టెన్స్ విల్ బి పాజిటివ్. ఎందుకంటే ఇమేజ్ డిస్టెన్స్ ఎలా మెజర్ చేస్తాం? ఫ్రమ్ ద పోల్ నుంచి మెజర్ చేస్తాం. ఇమేజ్ ఎప్పుడు బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రరే ఫామ్ అవుతుంది. సో లైట్ డైరెక్షన్ కూడా సేమ్గా ఉంటుంది. సో పాజిటివ్ ఇమేజ్ డిస్టెన్స్ని పాజిటివ్గా తీసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ concave and convex mirror. Let's know the height of the image, height of the objects. Height ni measure cheyadam kuda always from the principal axis nunche measure cheyali. While measuring the height, if it is upwards paiki principal axis nunchi paiki measure cheste that adi పాజిటివ్ గా తీసుకుంటాం. ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందికి మెజర్ చేస్తే అది నెగిటివ్ గా తీసుకుంటాం. ఇదేంటి అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్ హైట్. ఎలా మెజర్ చేయాలి? యాక్సిస్ నుంచే మెజర్ చేయాలి, అంటే పైకి వెళ్ళాలి కదా. సో మెజర్ చేసేటప్పుడు అంటే పైకి వెళ్తే దట్ ఈజ్ పాజిటివ్, అంటే హైట్ షుడ్ బి పాజిటివ్ ప్లస్గా తీసుకోవాలి. ఒకవేళ
ఫర్ ద ఇన్వర్టెడ్ ఇమేజ్, దీనికి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయితే ఎలా మెజర్ చేయడం ఎలా? ఆల్వేస్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి హైట్ని మెజర్ చేయాలంటే కిందికి వెళ్ళాలి. సో డౌన్వర్డ్ వెళ్ళేటప్పుడు నెగిటివ్, అంటే ఇమేజ్ ఫర్ ద రియల్ ఇమేజ్, ఫర్ ద ఇన్వర్టెడ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజెస్ అన్నింటికి నెగిటివ్ హైట్ వస్తుంది. హైట్ నెగిటివ్ వచ్చిందంటే దట్ ఈజ్ ఇన్వర్టెడ్, హైట్ పాజిటివ్ వచ్చిందంటే ఎరెక్టెడ్ ఇమేజ్. సో ఎలా మెజర్ చేయాలి? ఆల్వేస్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇఫ్ ఇట్ ఈజ్ అప్వర్డ్ ప్లస్ తీసుకోవాలి, ఇఫ్ ఇట్ ఈస్ డౌన్వర్డ్ మైనస్ తీసుకోవాలి. దిస్ ఈజ్ టోటల్ అబౌట్ సైన్ కన్వెన్షన్. ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే అన్ని సొల్యూషన్స్, అన్ని ప్రాబ్లమ్స్ మనం క్లియర్గా సాల్వ్ చేయొచ్చు.